టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. జనసేన పార్టీ తరపున ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఇక కౌంటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సినిమాలను ఎప్పుడు మొదలు పెడతారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాల షూటింగ్ మొదలు పెడితే అందులో ముందుగా ఏ సినిమా మొదలు పెడతారు, ఏది పూర్తి చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఇకపోతే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి తాజాగా ఆయన కుమారుడు అఖిల్ నందన్ ఆయన ఇంటికి వచ్చారట. దీంతో పవన్ కళ్యాణ్ గారు ఉబ్బి తప్పిపోయారట. ఇద్దరు కొద్దిసేపు ముచ్చటగా మాట్లాడుకున్నారట. అఖిరానందానికి కావాల్సిన వంటకాలన్నీ తయారు చేశారట పవన్ కళ్యాణ్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఎన్నికలకు ముందు వరకు పార్టీకి సంబంధించిన చాలా పనులతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చాలా వరకు సినిమాలను పెండింగ్లో పెట్టేశారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ మొత్తం ఓజీ సినిమా మీదనే ఉన్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సినిమాకి సంబంధించిన మిగిలిన షూటింగ్ కూడా పూర్తి చేసి సినిమాని విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్లాన్ చేస్తున్నారట. నిన్న మొన్నటిదాకా ఎలక్షన్స్ హడావిడి ప్రచారాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల్లో పాటు రెస్ట్ తీసుకుని తన కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ త్వరలో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఈ విహారయాత్రకి అఖిరానందన్ కూడా వెళ్తున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.